భగీరథ ప్రయత్నము. అతని సుతుండు భగీరథుడు అతి తపమునరించి కనియే అమృతాపాంగన్ శుతరంగన్ ముఖవనరహురత భృంగన్ శివజటాగ్రరంగన్ గంగన్. దిలీపుని కుమారుడు భగీరథుడు. అతడు ఘోరమైన తపస్సు చేసి కడ కన్నుల్లో దయామృతాన్ని నింపుకున్నది, ఉప్పొంగే అలలతో నిండి ఉన్నది, ముఖపద్మంపై తుమ్మెదల బారుల వంటి ముంగురులతో శివుని జటాజూటంలో నాట్యం చేయునున్న గంగను దర్శించాడు. కని నమస్కరించిన గంగ కృపసేసి వరంబు వేడుమనినా ఆ రాచపట్టి ఇట్లనియే. భగీరథుడు నమస్కరించగా గంగాదేవి కరుణించి వరం వేడుకోమన్నది. అప్పుడు ఆ రాజకుమారుడు ఇట్లా అన్నాడు: మావారి భస్మరాసులన్ నీ వారిన్ కలిపి కొనుము, నెరి మావారల్ నీ వారి కలయ నాకము మావారికి కలుగు, ఇది ప్రమాణము తల్లి. ఈ పద్యంలో మావారి అంటే మా యొక్క జనులు, నీ వారిన్ అంటే నీ యొక్క నీటి యందు అని అర్థం. తల్లి, మా వారు భస్మరాసులై పడి ఉన్నారు, వారిని నీ పావన జలధారలతో ముంచెత్తితే వారు నీ నీట కలిసి స్వర్గాన్ని పొందుతారు. ఇది యథార్థము. చల్లన్ మది నిన్ను భజింతు గంగన్ పుల్లాంతరంగన్ బహుపుణ్య సంగన్ కల్లోల లక్ష్మీ జితకాశమల్లిన్ తల్లిన్ సుధీ కల్పలతామ తల్లిన్. భగీరథుడు గంగను ఈ విధంగా స్తుతిస్తున్నాడు: అమ్మా, పెద్ద మనస్సు గలదానివి, సకల పుణ్యాలకు ఆటపట్టైన దానివి, ఎగసిపడే నీ ప్రవాహంలో రాజహంసలు విహరిస్తాయి, విద్వాంసుల పాలిట కల్పలతవు, మాతృస్థానీయురాలవు అయిన నిన్ను నా మదిలో ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాను అని వినుతులు సేయుచున్న రాజకుమారునకు లోకపావని ఇట్లనియే. ఆ విధంగా కొనియాడుతున్న రాజకుమారుడైన భగీరథుడితో లోకపావని అయిన గంగాదేవి ఈ విధంగా అంటున్నది: విను వీధిన్ బరదించి నేలబడనా వేగంబును నిల్పనోపిన వాడెవ్వడు, మేధినీతలమునే భేదించి పాతాళముంచనుదున్, వచ్చితినేని నా జలములన్ సుస్నాతులై మానవుల్, నన్ను పొందించు నఘవ్రజం బెచటనే నాశంబు పొందించదన్. ఆకాశ మార్గం నుండి నేల మీద పడే నా వేగాన్ని నిలుపగల శక్తి గలవాడు ఎవ్వడు? నేను భూమిని చీల్చుకొని పాతాళానికి వెళతాను. నేను భూమి మీదకు అవతరిస్తే